లైవ్ అన్న రికార్డ్ అవుతుంది. చాలా రోజుల తర్వాత అయితే బైక్ స్టార్ట్ చేసాం. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు అయితే మనం అమీర్పేట్కి పోబోతున్నాము. ఒక కెమెరా పిక్ చేసుకోవాలి. స్టైలిష్ స్టార్ కెమెరా పిక్ చేసుకొని మళ్ళీ ఒక ఫ్రెండ్ దగ్గరికి అయితే పోవాలి మనం. అండ్ నేను లాస్ట్ బ్లాగ్ ఇంకా అప్లోడ్ చేయలేదు. లాస్ట్ బ్లాగ్లో మన బైక్లో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి షోరూమ్కి తీసుకుపోయినా. ఏం చేయించాలని అయితే చెప్తాను నేను. లాస్ట్ వీడియోలో క్లారిటీ ఉండదు, దీని తర్వాత వచ్చే వీడియోలో క్లారిటీ వస్తుంది. అండ్ ఎన్ని రోజులు అయితే నేను బైక్ అయితే అస్సలు బయటికి తీయలేదు. లాస్ట్ నిన్న కాదు మొన్న ఒకసారి బైక్ అలా బయటకు తీసి క్లీన్ చేసేసి స్టార్ట్ చేసి ఒక రౌండ్ అట్లా వేసి మళ్ళీ లోపల పెట్టేసిన. బైక్లో బ్యాక్ వీల్ది ఒక చిన్న ఇష్యూ ఉన్నది. అది బ్యాక్ వీల్ కాదు, స్వింగ్ ఉంది. అసలు అది వెరీ రేర్గా వస్తుంది. ఒక 100 బైక్స్లో ఒక్కదానికి కూడా వస్తుందో లేదో డౌట్. దరిద్రంకి అది మనకే దొరికింది. ఆల్రెడీ 2 times వేయించిన. 2 times వేయించిన తర్వాత కొన్ని రోజులు పర్లేదు, బాగుంది. తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ అట్లనే అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడైతే ఫిక్స్ అయిన లాస్ట్ ఒక్కసారి అయితే ట్రై చేస్తాను. ఇంకొకసారి చేపిస్తాను. ఇంకొకసారి చేయించిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ అట్లనే ఉంది అనుకోండి బైక్. ఈ బైక్ నాకు అవసరం లేదు. ఇక బైక్ని ఎవరికైనా ఇచ్చేస్తాను నేను. ఐ మీన్ సేల్ అనే చేస్తాను, లేకపోతే బైక్ అయితే పక్కకు పెట్టేస్తాను నేను. ఈ బైక్ అయితే యూజ్ చేయను. ఇక నాకు ఓపిక లేదు. ఇక లాస్ట్ అండ్ ఒక్కసారి ట్రై చేస్తా అంతే. యాక్చువల్గా అయితే ఈరోజే రిపేర్ ఇవ్వాల్సింది, కానీ ఆయన మార్నింగే రమ్మన్నాడు. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అవుతుంది, 1 అవుతుంది. సో రేపు ఇద్దాం అనుకుంటున్నా. లేకపోతే ఒకవేళ వీలైతే ఇప్పుడు కెమెరా ఇచ్చే రూట్లోనే ఉంటుంది అది. ఇక అటు సైడ్ ఇచ్చేస్తా వెళ్ళే దారిలో. 2 సార్లు పడుతున్నాయి బ్రో సిగ్నల్ ఎక్కడ అయినా కూడా. నేను వ్లాగ్ కూడా చేయకుండా తొందరగా వెళ్ళిపోదామని చూస్తుంటా. 2 సార్లు పడింది. ఇక్కడ ఒక తెల్ల బుల్లెట్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు వీరుడు శూరుడు సహనంతో వెయిట్ చేస్తున్నాడు సిగ్నల్ దగ్గర, చేతులు మరి కట్టుకొని. వీడు అందరిని వదిలేస్తున్నాడు కానీ మమ్మల్ని వదిలేస్తున్నాడు కా బ్రో. ఎట్లున్నదంటే స్కూల్లో లాస్ట్ పీరియడ్ అప్పుడు బెల్ ఎప్పుడు కొడతారా అని వెయిట్ చేస్తాం చూడండి. స్కూల్లో ఉన్నప్పుడు లాస్ట్ పీరియడ్లో బెల్ ఎప్పుడు కొడుతుందా అనే చూస్తూ ఉంటారు ఇక అందరూ. అట్లా ఉంది పరిస్థితి. డైరెక్ట్ ఈయన కిక్కు కొడుతుండు, ఆయన కిక్కు కొడదామని ట్రై చేస్తుండు. రెడీగా ఉన్నాము కానీ అది వాళ్ళని పంపిస్తుండు, వీళ్ళని పంపిస్తుండు. వీడు ఎవరికో మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుంటా. ఇట్లా తయారయ్యారేంట్రా. కమాన్ కొట్రా బాబు, సిగ్నల్ అయ్యరా. 2000 years later. అమ్మాయి వేసాడు రా బాబు. మళ్ళా కనబడతాడు ఇక్కడ. సంథింగ్ హ్యాపెండ్ బ్రో. కింద పడ్డా. ఏం కాలేదులే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము స్పీడ్గా వెళ్ళడం కుదరదు. సో ఏమనుకోకుండా నాన్నగారి ప్రేమతో అడ్జస్ట్ అయిపోండి.
అమ్మ ఇది ఎక్కడ టర్నింగ్ రమ్మా, నన్ను ఎక్కడికో పట్టుకుపోతుంది గూగుల్ మ్యాప్స్. వెనకాల వీల్ అయితే దాన్ని ఏమంటారు, స్వింగ్ ఉంటుంది కదా ఉయ్యాల, అలా తిరుగుతుంది, ఇలా. కెమెరా అయితే మనం పిక్ చేసుకున్నాం. ఇప్పుడు సుచిత్ర పోతున్నా గ్యారేజ్కి. అన్న ఫోన్ మాట్లాడడంలో బిజీ అయిపోయాడు. ఫోన్ అలా చేతిలో పెట్టుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే సుచిత్ర పోతున్నా. ఒకసారి అడుగుతా, బ్రో ఇప్పుడు చేస్తా అంటే ఇస్తా బైకు, లేదు టైం పడుతుంది ఇప్పుడు స్టార్ట్ రేపే స్టార్ట్ చేస్తా అంటే ఇట్లా కెమెరా రిటర్న్ ఇచ్చేసి రేపే ఇస్తా బైక్ కూడా. ఇంకా అమ్మయ్య ఇక్కడైతే మొత్తం ఈ ఫ్రీ లెఫ్ట్ని కూడా బ్లాక్ వేసేవాళ్ళు, ఇప్పుడు బ్లాక్ వేయలేదు. కొంచెం హ్యాపీగా ఉంది. హైదరాబాద్ పోలీసా, నేనేం చేయలేదు వేసుకోతురు ఎవరన్నా. అరే లెఫ్ట్కి స్ట్రైట్కి సిగ్నల్ ఉంది, మనకే లేదు. దరిద్రస్యో అహం దరిద్రం. రికార్డ్ అవుతుంది. ఎట్లా ఫ్రెండ్ గారి దగ్గర పోతున్నా. హ్యాపీ బర్త్డే బ్రో. ఏం పేరు? ఇగో డిమాండ్ బెదిరిస్తున్నారుగా. ముందట బైక్ మీద కొటేషన్ ఉంది చూడండి, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ క్వశ్చన్ మార్క్. ఇదే అన్నమాట గ్యారేజ్. బైక్ అయితే ఇక్కడ పెట్టేసిన. యంగ్స్టర్స్ సుచిత్ర దగ్గర ఉంటుంది ఇది. ఆయన రేపు ఈ టైం వరకు ఇవ్వడానికి ట్రై చేస్తా అన్నాడు, చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే అప్పుడు ఒక ఊబర్ బుక్ చేసుకొని మా ఫ్రెండ్ గారి రూమ్కి పోతున్నా. రేపు చెప్తా అసలు ఏంది పంచాయతీ ఏమైందని చెప్పేసి.